ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రపంచంలో ఉన్న అబ్బాయిలు మొత్తం అమ్మాయిలాగా ఇంకా అమ్మాయిలు మొత్తం ఒక డేంజరస్ జాంబీ లాగా మారితే ఎలాగుంటుందో చూడడమే ఈ మూవీ కాన్సెప్ట్. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు చిన్న నోటీస్, వీడియో 5 మినిట్స్ తర్వాత ఇంకా మీకు వీడియో చూడాలనిపించింది అనుకోండి, జస్ట్ నా కోసం స్క్రీన్ ను రొటేట్ చేసి కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు బాగా నచ్చింది అనుకోండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇక మనం మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ ఓపెన్ చేయగానే అడ్వర్టైజ్ కంపెనీలో ఒక అందమైన అమ్మాయి ఒక బ్రాండ్ ఆఫ్ పౌడర్ ని ప్రమోట్ చేస్తుంటుంది. ఇంకా ఆ బ్రాండ్ ఆఫ్ పౌడర్ ని ఏమని ప్రమోట్ చేస్తుంది అంటే ఈ పౌడర్ వాడిన ఏ అమ్మాయినా సరే చాలా అందంగా మారిపోతుంది, ఇంకా ఆమె బాడీ టెక్స్చర్ గుడికి చాలా హాట్ గా మారిపోతుందని చెప్తుంటుంది. అయితే ఆ ప్రోడక్ట్ లాంచ్ అయిన నెల రోజుల తర్వాత విచిత్రంగా ఆ ప్రోడక్ట్ సేల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. ఇంకా ఆ ప్రోడక్ట్ మీద జనాలకు మంచి ఒపీనియన్ ఉండడంతో వీళ్ళు కష్టపడి 3 ఏళ్లు తయారు చేసిన ప్రోడక్ట్స్ మొత్తం కేవలం ఒక నెలలోనే సేల్ అయిపోతాయి. అంతకన్నా విచిత్రం ఏంటంటే ఆ పౌడర్ క్యాప్సిల్ ను తీసుకున్న ప్రతి ఒక్క అమ్మాయి చాలా అందంగా ఇంకా చాలా ఫిట్ గా మారిపోయి ఉంటుంది. కానీ 2 సంవత్సరాల తర్వాత ఆ పౌడర్ వాడిన కొంతమంది అమ్మాయిలు సడన్ గా అలర్జీకి బలి అవుతారు. ఇంకా కొంతమంది అమ్మాయిలు రోడ్డు మీద నడుస్తూ బ్రెయిన్ డెడ్ అయిపోయి పడిపోతారు. అయితే ఈ ప్రోడక్ట్ ని రీసెర్చ్ చేసిన తర్వాత ఏం తెలుస్తుందంటే ఈ ప్రోడక్ట్ లో ఉన్న క్యాప్సిల్ ని అమ్మాయిలు వేసుకున్న తర్వాత డైరెక్ట్ గా క్యాప్సిల్ అనేవి వాళ్ళ మైండ్ కి అటాక్ చేస్తాయి. ఇంకా వాళ్ళ బ్రెయిన్ లో ఉన్న సెన్సార్స్ అన్ని మార్చేసి విచిత్రంగా వాళ్ళని లాస్ట్ కు పిచ్చోల్లాగా చేసేస్తాయి. ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి అందంగా ఇంకా ఫిట్ గా మారిపోతుంది. కానీ వాళ్ళు ఒక కొత్త వైరస్ ని ఆ దేశంలో సృష్టిస్తారు, అదే లిప్ లాక్ వైరస్. ఈ లిప్ లాక్ వైరస్ సోకిన ప్రతి ఒక్క అమ్మాయి ఎవరిని పడితే వాళ్ళని ముద్దు పెట్టుకోవాలనుకుంటుంది. ఒకవేళ మగవారిని ముద్దు పెట్టుకుంటే వాళ్ళు కొన్ని రోజుల్లోనే ఆడవాళ్ళలాగా మారిపోతారు. ఇంకా ఒకవేళ అమ్మాయిని ముద్దు పెట్టుకుంది అనుకోండి, విచిత్రంగా వాళ్ళు జాంబీలాగా అయితే మారిపోతారు, లైక్ ఈ అమ్మాయి లాగా. అలా కెమెరాని ముందుకు తీసుకువెళ్తూ కాంగ్ అనే ఒక వ్యక్తి దగ్గరికి ఆపుతారు. ఇంకా ఈ వ్యక్తి ఈ సినిమాలో హీరో ఇంకా తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆలోచిస్తుంటారు, ఇంత పెద్ద వైరస్ సోకింది కదా, దీన్ని మనం ఎలా ఆపాలి అని. అప్పుడే వాళ్ళ ఫాదర్ కాల్ చేసి అర్జెంట్ గా తొందరగా ఇంటికి రమ్మని చెప్తాడు. ఇంకా ఇంటికి వెళ్లి చూస్తే లివింగ్ రూమ్ లో ఒక అమ్మాయిని కట్టేసి ఉంటాడు. ఇంకా ఈ అమ్మాయి ఎవరో కాదు, మన హీరో వాళ్ళ అన్నయ్యే. లిప్ లాక్ జాంబీ వైరస్ ఎక్కిన అమ్మాయి ఇతని మీద కిస్ పెట్టడం వల్ల ఇతను ఏకంగా కొన్ని రోజుల్లో అమ్మాయిలాగా మారిపోయి ఉంటాడు. ఇదంతా మొదట్లో హీరో నమ్మలేక వెంటనే ఆమెని చెక్ చేయడానికి వెళ్తాడు. ఇంకా అప్పుడే వాళ్ళ ఫాదర్ ఆపి, నేను ఆల్రెడీ చెక్ చేశాను, వీడు మొత్తం అమ్మాయిలాగా మారిపోయాడని చెప్తాడు. ఇంకా వీడు నా మీద కిస్ పెట్టడానికి ట్రై చేస్తుంటే నేను వీడిని బలవంతంగా కట్టేశాను చెప్తాడు. అప్పుడే హీరో వాళ్ళ ఫ్రెండ్, వీరు మంచి పని చేశారు అంకుల్, ఒకవేళ వీడు మనల్ని కిస్ పెట్టింటే మనం గుడికి జాంబీలాగా మారిపోయాడని చెప్తుంటాడు. అలా కొద్ది నిమిషాల పాటు వాళ్ళు మాట్లాడుకుంటుంటే సడన్ గా వాళ్ళ ఫాదర్ అనేది కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఇంకా మనకు డీటెయిల్ గా ఏం తెలుస్తుందంటే వాళ్ళ ఫాదర్ ని ఆల్రెడీ ఇతను కిస్ చేసేసి ఉంటాడు. కానీ వాళ్ళ ఫాదర్ ఎంతసేపు పైకి లేపినా గుడికి అస్సలు లేడు. అక్కడున్న మన హీరో ఏం డిసైడ్ అవుతాడంటే వాళ్ళ ఫాదర్ చనిపోయాడని. కానీ ఈ లోపే వాళ్ళ ఫాదర్ ఒక అందమైన అమ్మాయి లాగా మారిపోయి ఉంటాడు. ఇంకా వాళ్ళ ఫాదర్ గుడికి ఆ జాంబీ వైరస్ కు అటాక్ అయి మన హీరోని కిస్ చేయడానికి వస్తుంటే పక్కనే ఉన్న వాళ్ళ ఫ్రెండ్ దాన్ని ఆపుతాడు. ఇంకా ముందున్న వాళ్ళు కేవలం జాంబీసే అని, ఇలాంటి ఫ్యామిలీ రిలేషన్స్ పెడితే వీళ్ళతో పాటు నేను గుడికి చనిపోతాననే విషయాన్ని మైండ్ లో చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. కానీ బయటకు వచ్చి చూస్తే సిచ్యువేషన్ చాలా దారుణంగా మారిపోయి ఉంటుంది. ఎక్కడ చూసినా జాంబీస్ వైరస్ ఎక్కిన అమ్మాయిలు ప్రతి ఒక్కరు దొరికిన వాళ్ళని కిస్ పెట్టేసి వాళ్ళని గుడికి జాంబీలాగా మార్చేస్తుంటారు. ఇంకా పోలీసుల దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇద్దాం అనుకుంటే వాళ్ళ గుడికి మనుషులే కదా, వాళ్ళని గుడికి కిస్ చేయడం వల్ల వాళ్ళ గుడికి జాంబీ వైరస్ అటాక్ అయిపోయి ఉంటారు. ఇంకా ఫోన్ సిగ్నల్స్ అనేవి పనిచేయవు, ఎవరు వీళ్ళతో మాట్లాడనీకుంటారు. అలా చాలా దారుణంగా సిచ్యువేషన్ అయితే మారిపోయి ఉంటుంది. కానీ అప్పుడే హీరోకు ఒక చిన్న అనుమానం అయితే వస్తుంది, అక్కడున్న జాంబీస్ మొత్తం అందమైన అమ్మాయిలను అయితే టార్గెట్ చేయట్లేదు. సో హీరో ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి పక్కనే ఉన్న షాపింగ్ మాల్ లకి వెళ్లి వాళ్ళ గుడికి అందమైన అమ్మాయిలాగా రెడీ అవుదామని ప్లాన్ వేస్తారు. కానీ ఆ చుట్టుపక్కల మొత్తం జాంబీ వైరస్ పాకిపోవడంతో వీళ్ళు ఎటు కదలలేకపోతారు. ఇంకా అప్పుడే హీరో ఫ్రెండ్ తన లైఫ్ నే సాక్రిఫైస్ చేస్తాడు. ఇంకా జీవితంలో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ గుడికి లేదు, కనీసం నేను చనిపోయేటప్పుడన్నా అందరి అమ్మాయిలతో ముద్దులు పెట్టుకొని చనిపోతా, కానీ ఒకవేళ అమ్మాయి అయిన తర్వాత గుడికి నేను బ్రతికే ఉంటే నన్ను మర్చిపోకుండా కాపాడుతావా కదా అని చెప్పి అక్కడున్న జాంబీస్ అమ్మాయిల అటెన్షన్ మొత్తం ఇతని వైపు చూసుకునేలాగా బయటికి వెళ్తాడు. అలా అక్కడున్న జాంబీస్ అమ్మాయిలు మొత్తం అతన్ని కిస్ చేస్తూ ఉంటే అక్కడ నుంచి మన హీరో మాత్రం సింపుల్ గా తప్పించుకునేస్తాడు. ఇంకా మన హీరో అదృష్టం ప్రకారం ఆ మాల్ మొత్తం ఖాళీగా ఉండడంతో చాలా సేపు ప్రయత్నించిన తర్వాత లాస్ట్ గా అమ్మాయిలాగా అయితే రెడీ అవుతాడు. అలా ఒక సంవత్సరం తర్వాత హీరో మాత్రం అమ్మాయిల వేషాలు వేస్తూనే ఉంటాడు. ఇంకా బ్యూటిఫుల్ వైరస్ మాత్రం ప్రపంచం మొత్తం పాకకుండా చుట్టుపక్కల ఉన్న దేశాలు మొత్తం చైనాని బ్యాన్ చేసేలాగా చేస్తారు. ఇంకా చైనాలో మాత్రం చైనా ప్రజలకు మొత్తానికి ఆ వైరస్ అయితే సోకేసి ఉంటుంది. అప్పుడే అతని దగ్గర ఉన్న రేడియోలో ఇలా వాయిస్ వస్తుంది, మీలో ఎవరన్నా ఇంకా జాంబీ వైరస్ సోకకుండా ఉంటే ఈ ప్రాంతానికి రండి అని. కానీ హీరో మాత్రం ఇక్కడున్న వాళ్ళందరినీ బాగు చేయాలని చెప్పి ఎన్నేళ్ళైనా సరే ఆ షోరూమ్ లో అయితే ఉంటాడు. అలా ఒక రోజు హీరో గెటప్ వేసుకొని ఫుడ్ కోసం వెతుకుతూ ఉంటే అలా కార్ పక్క దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంకా కార్ లో ఏమన్నా ఫుడ్ ఉందో అని చెక్ చేస్తుంటే కారు వెనక సీట్ లో కూర్చున్న ఒక అమ్మాయి ఇతని వైపు చూడడం ఇతను గమనిస్తాడు. ఇక వెంటనే ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి అయితే పరుగు తీస్తాడు. హీరోతో పాటు ఇన్ఫెక్టెడ్ అయిన అమ్మాయి గుడికి హీరో దగ్గరికి వెళ్లి కిస్ చేయడానికి ట్రై చేస్తుంటే అప్పుడే వెనకాల నుంచి కొంతమంది ఆ ఇన్ఫెక్టెడ్ అయిన అమ్మాయి తలపైన కొట్టి మన హీరోని అయితే కాపాడుతారు. ఇంకా కాపాడిన వ్యక్తితో పాటు మనం ఇంతగా కారులో చూసాం కదా, ఆ అమ్మాయి గుడికి అక్కడే ఉంటుంది. అప్పుడే మన హీరో వెనకల ఉన్న ఇద్దరిని విచిత్రంగా చూస్తుంటారు. ఇంకా అందులో ఉన్న ఒక అమ్మాయిని అయితే అదే పనిగా చూస్తుంటాడు. ఎందుకంటే ఈ అమ్మాయిని ఎంతమంది జాంబీ వైరస్ కో
అటాక్ చేసినా గుడికి ఆ అమ్మాయికి ఉన్న ఇమ్యూనిటీ పవర్ వల్ల ఆ లిప్ లాక్ వైరస్ అయితే ఈ అమ్మాయికి స్ప్రెడ్ అయితే కాదు. ఇంకా స్ట్రేంజ్ వ్యక్తి నా పేరు లీ అని ఇంకా ఈ అమ్మాయి పేరు డాన్ అని పరిచయం చేస్తాడు. లీ గుడికి జాంబీ వైరస్ అటాక్ కాకుండా జాగ్రత్తగా ఉంటాడు. ఇంకా మనలాగా సర్వైవల్ ఎవరన్నా ఉన్నారా అని వెతుకుతుంటే తనకి డాట్ దొరుకుతుంది. డాట్ తో సర్వైవల్ చేస్తుంటే నాకు నువ్వు దొక్కావని జరిగిన విషయం మొత్తాన్ని హీరోకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ వైరస్ ని తొలగించడానికి ఆల్రెడీ నా ప్రైవేట్ సైంటిస్టుల బృందం ట్రై చేస్తుంది. ఇంకా డాట్ గుడికి దానికి చాలా అవసరం. ఎందుకంటే డాట్ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ ఎలా వర్క్ అవుతుందో చెక్ చేసి వైరస్ అటాక్ అయిన ప్రజలందరికీ వెయ్యాలనేది తన ప్లాన్ అని అక్కడున్న వాళ్ళందరికీ చెప్తుంటాడు. ఇంకా లీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ నువ్వు ఇక్కడ ఉండడం కన్నా మా ల్యాబ్ లోనే ఉండడం సేఫ్ అని చెప్పి అతన్ని గుడికి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తాడు. మన హీరో గుడికి చాలా బాగా ఆలోచించి వాళ్ళతో వెళ్ళడానికి అయితే ఒప్పుకుంటాడు. అలా వాళ్ళందరూ రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇన్ఫెక్టెడ్ అయిన అమ్మాయిలు వీళ్ళ మీద అటాక్ చేస్తాడు. కానీ మన హీరో మాత్రం చాలా ధైర్యంగా వాళ్ళందరినీ చంపేసి మళ్ళీ అక్కడ నుంచి సైంటిస్ట్ ల్యాబ్ కి అయితే వెళ్ళిపోతుంటారు. కానీ ఒక్కసారిగా కార్ లో వెళ్తుంటే మనకు క్లియర్ గా ఏం తెలుస్తుందంటే ఇంతగా ఫైట్ చేసింది మన హీరో కాదు లీ అని. ఇంకా అలా ఫైట్ మధ్యలో కొంతమంది అమ్మాయిలు లీ బుగ్గ మీద కిస్ అయితే పెట్టేస్తుంటారు. ఇక చేసేదేమీ లేక లీ గుడికి వాళ్ళతో ఉంటే డేంజర్ అని చెప్పి లీనే కార్ దిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ డాట్ ని మాత్రం ఖచ్చితంగా ఈ వైరస్ ని ముగించే శక్తి ఉంది కాబట్టి ఆమెని కాపాడమని చెప్పి తన దగ్గర మాట తీసుకుంటాడు. ఇక లీ చెప్పినట్టే హీరో ఇంకా డాట్ ఇద్దరు కలిసి ఆ సైంటిస్ట్ ల్యాబ్ దగ్గరికి అయితే వెళ్తారు. అలా కొద్ది నిమిషాల తర్వాత లీ వెళ్ళిన అడ్రస్ కు చూస్తే అక్కడ మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మన హీరోకి అప్పుడు ఏమని థాట్ వస్తుందంటే ఒకవేళ దీని ఓనర్ గుడికి లిప్ లాక్ వైరస్ కి భారీ అయినాడని చెప్పి డాట్ కు చెప్తుంటాడు. ఇక డాట్ కు ఒక్కసారిగా ఏమీ అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే విచిత్రంగా కొంతమంది ఇన్ఫెక్టెడ్ అయిన అమ్మాయిలు వీళ్ళ మీద దాడి చేయడానికి వస్తుంటే విచిత్రంగా వెనకల ఉన్న ఓల్డ్ స్టోరేజ్ లో నుంచి కొంతమంది ఆర్మీ సోల్జర్స్ లిప్ లాక్ వైరస్ వచ్చిన వాళ్ళందరి మీద షూట్ చేసి వీళ్ళని కాపాడతారు. అప్పుడే వీళ్ళకు నిజంగానే లీ చెప్పిన అడ్రస్ కరెక్టేనని ఇంకా ఆ ఫ్యాక్టరీ లోపల సైంటిస్టులు మెడిసిన్ కోసం తయారు చేస్తున్నారని నిజం తెలుసుకుంటాడు. ఇంకా ఇదంతా లీ ముందే వీళ్ళు వస్తున్నారని చెప్పారు కాబట్టి క్యాంప్ లీడర్ వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళని లోపలికి వెల్కమ్ అయితే చేస్తాడు. ఇంకా క్యాంప్ లోపలికి వెళ్ళేటప్పుడు డాట్ మొహానికి ఒక డివైస్ అయితే పెడతారు. ఎందుకంటే అక్కడున్న అబ్బాయిలు మొత్తం సేఫ్ గా ఫీల్ కానికి. తర్వాత మన హీరో ఇంకా డాట్ ఒంటరిగా ఉన్నప్పుడు మన హీరో ఆమె మొహానికి ఉన్న మిషన్ ని తీసేసి ఆమెను సొంతంగా ఆ డివైస్ సెట్ చేసుకునేలాగా సెట్ చేస్తాడు. కానీ ముందుకు వరకు ఎలాగుంటుందంటే ఆ మూతికున్న మాస్క్ ఎవరన్నా ఓపెన్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది. కానీ ఇప్పుడైతే అది అలా లేదు. సింపుల్ గా డాట్ తనంతకు తానే ఆ మాస్క్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా అప్పుడే సైంటిస్టులు అక్కడికి వచ్చి డాట్ బ్లడ్ శాంపిల్స్ అయితే తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఇటువైపు డాట్ గుడికి రూమ్ లో రెస్ట్ తీసుకోవడానికి అయితే వెళ్తుంది. ఇటువైపు క్యాంప్ లీడర్ మాత్రం హీరోకు ఆ క్యాంప్ లో ఉన్న పార్టికల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మొదటి రూమ్ లో సైంటిస్ట్ రూమ్ లోకి అయితే వెళ్తాడు. ఇంకా అక్కడ సైంటిస్టులు డాట్ బ్లడ్ ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఆ మెడిసిన్ ని తయారు చేయడానికి ఉంటారు. ఇంకా ఆశ్చర్యంగా అక్కడ ఇన్ఫెక్టెడ్ అయిన అమ్మాయిల గుడికి ఉంటారు. అంతేకాకుండా వేరే రూమ్ లోకి వెళ్తే అప్పుడే పుట్టిన బిడ్డ శిశువు గుడికి అక్కడే ఉంటుంది. ఈ బిడ్డని ఈనడమనే మేము సేఫ్ గా కాపాడమని చెప్పగానే మన హీరో కొంచెం సంతోషపడిపోతాడు. అలా ఆ రోజు నైట్ అయితే గడిచిపోతుంది. ఇంకా ప్రతి ఒక్కరు డిన్నర్ చేయడానికి వస్తుంటే సైంటిస్ట్ పొరపాటున అక్కడికి వైన్ తాగి రావడంతో పొరపాటున లోపల పెట్టుకోవాల్సిన నిజాన్ని బయటికే చెప్పేస్తాడు. అదేంటంటే యాంటీడాట్ తయారు చేయాల్సిన మెడిసిన్ డాట్ తలనే నరికి ఆమె మైండ్ లో ఉన్న ఒక పార్ట్ ని తీసుకొని ఆ మెడిసిన్ అయితే తయారు చేయాలని నిజం చెప్పేస్తాడు. ఇంకా ఒకవేళ ఇది చేస్తే ఖచ్చితంగా డాట్ చనిపోతుందని చెప్తాడు. అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ సరిపోదు, ఇంకా డాట్ లాంటి అమ్మాయిలు చాలా మంది కావాలనే నిజాన్ని కూడా చెప్పేస్తాడు. అప్పుడు హీరో ఒక చిన్న చూపుని అక్కడున్న లీడర్ మీదకి చూస్తాడు. ఇంకా లీడర్ చూపులతోనే మన హీరోకి అర్థమైపోతుంది ఈ లీడర్ గానికి ఈ విషయం మొత్తం ముందే తెలుసని. ఇక వెంటనే హీరో డాట్ ని తీసుకెళ్లి అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా ఇటువైపు ఉన్న బాడీ గార్డ్స్ మొత్తం వాళ్ళని పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇటువైపు వీళ్ళు పారిపోతున్న ప్రయత్నంలో ఒక గదిలోకైతే వెళ్లి దాక్కుంటారు. ఇంకా ఆ రూమ్ లోకి వెళ్లి చూస్తే ఇన్ఫెక్ట్ గాని అమ్మాయిలు అక్కడ చాలా మంది ఉంటారు. అక్కడున్న ఇన్ఫెక్టెడ్ గాని అమ్మాయిలతో మాట్లాడుతుంటే సడన్ గా వెనక నుంచి సెక్యూరిటీ గార్డ్ వచ్చి మన హీరో తల మీద ఒక చిన్న డాష్ అయితే ఇస్తాడు. మన హీరోకి మెలకు వచ్చిన తర్వాత అక్కడున్న లీడర్ వాళ్ళ బ్రెయిన్ లో ఒక మెడిసిన్ ఉందని, ఆ మెడిసిన్ ద్వారా ఈ ప్రపంచాన్ని కాపాడొచ్చని, ఒకవేళ చెప్తే నువ్వు ఒప్పుకోనని ఈ విషయం నిజాన్ని దాపేశాడని ఆ హీరోకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇంకొక నిజాన్ని అయితే మన విలన్ దాపెట్టేశాడు. అదేంటంటే అక్కడున్న అమ్మాయిలందరినీ బలవంతంగా గర్భవతులను చేసి వాళ్ళకు వచ్చిన పిల్లల్ని ఈ మెడిసిన్ కు వాడాలనుకుంటాడు. ఇంకా విలన్ ఇదంతా మన హీరోకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత హీరో గుడికి లాస్ట్ గా అయితే ఒప్పుకుంటాడు. కానీ చివరిసారిగా డాట్ ని చూడాలని చెప్తాడు. ఇంకా డాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ కాపాడాలనుకుంటే మీరు ఖచ్చితంగా చనిపోవాలి, మీ త్యాగం ఊరికినే పోదని చెప్పడంతో డాట్ ఒక్కసారిగా అదంతా విని ఆశ్చర్యపోతుంది. ఇంకా కావాల్సిగానే వాళ్ళని బయటికి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ మొహానికి మౌత్ డివైస్ వేయమని చెప్తాడు. ఆ తర్వాత రోజు అక్కడున్న అమ్మాయిలందరికీ విచిత్రమైన డ్రెస్సులు వేసి ఆపరేషన్ కి అయితే సిద్ధం చేస్తారు. అలాగే నోటికి ఆ డివైజులు గుడికి పెడతారు. మన హీరో సీక్రెట్ గా చేసింటారు కదా అవి. ఆపరేషన్ స్టార్ట్ అవగానే అక్కడున్న అమ్మాయిలు మొత్తం వాళ్ళ మూతి ఆపరేషన్ స్టార్ట్ అవుతుందని తెలిసినప్పుడు అక్కడున్న అమ్మాయిలు మొత్తం వాళ్ళ మూతికున్న డివైజులను తీసేసి అక్కడున్న డాక్టర్లకు ముద్దులు పెట్టేస్తారు. ఇటువైపు ఏమో అక్కడ ఇన్ఫెక్టెడ్ అయిన అమ్మాయిలందరినీ మన హీరో ఆ సంఖ్యల బారి నుంచి విడిపిస్తాడు. సో అక్కడ లిప్ లాక్ వైరస్ కు ఇన్ఫెక్టెడ్ అయిన ప్రతి ఒక్క అమ్మాయి సెక్యూరిటీ గార్డ్ మీద దాడి చేస్తుంటే వీళ్ళు సింపుల్ గా వెనక నుంచి తప్పించుకోవచ్చని ఇంకా ఆ ప్లాన్ గుడికి వర్క్ అవుతుంది. అక్కడున్న అమ్మాయిలు మొత్తం వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఫ్యాక్టరీలో నుంచి బయటకైతే పారిపోతారు. కానీ విచిత్రంగా మన హీరో మాత్రం ఆ ఫ్యాక్టరీలో ఏం జరుగుతుందో
జరుగుతుందో అందరికీ తెలియాలని చెప్పి సర్వేలెన్స్ మైక్రోఫోన్ లో అందరికీ తెలిసేటట్టు ఆ ఫ్యాక్టరీలో జరుగుతున్న బండారాన్ని అయితే బయట పెట్టేస్తాడు. ఇంకా ఇదంతా లీడర్ వింటాడు. ఇక వెంటనే మన హీరో దగ్గరికి వెళ్లి అతని మొహం మీద పంచిస్తాడు. అలా వీళ్ళిద్దరూ చాలాసేపు ఫైట్ చేసుకున్న తర్వాత లీడర్ మన హీరోని చంపేయబోతాడు. సమయానికి వెనకల నుంచి అప్పుడే డాట్ వచ్చి అతని తల మీద బలంగా కొట్టి ఇంకా అతని చేతికి ముద్దు పెట్టి అక్కడి నుంచి పక్కకు దొబ్బేస్తుంది. కానీ ఈ ఫైటింగ్ లో డాట్ కు గుడికి చాలా పెద్ద గాయం జరుగుతుంది. ఇక ఫైనల్లీ ఆ ఫ్యాక్టరీలో జరుగుతున్నది రేడియో ద్వారా అందరికి చెప్పిన తర్వాత అప్పుడే మన హీరో డాట్ కు జరిగిన గాయాన్ని చూస్తాడు. ఇంకా మన డాట్ కు హీరోకి ఇద్దరికి అర్థమైపోతుంది డాట్ ని అంత ఈజీగా కాపాడలేమని. కానీ ఆమెనైతే ఒంటరిగా చావనివ్వడు. ఇంకా ఎలాగో ఈ ఫ్యాక్టరీ బండారాన్ని బయట పెట్టాం కదా అని చెప్పి అక్కడున్న 2 వైర్ని జాయిన్ చేసి ఆ ఫ్యాక్టరీని పేల్చేసి వాళ్ళ ప్రాణాలని త్యాగం చేసుకుంటారు. ఇటువైపు ఫ్యాక్టరీలోంచి బయటపడ్డ కొంతమంది అమ్మాయిలు వాళ్ళ బిడ్డల్ని చూసుకొని ఫ్యూచర్ ని ఎలా రన్ చేయాలని ఆలోచిస్తున్న టైంలో వెనకాల నుంచి ఒక్కసారిగా ఫ్యాక్టరీ పెద్దగా బ్లాస్ట్ కావడంతో అటువైపు చూడడంతో మూవీ అయితే ఎండ్ అయిపోతుంది. అండ్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఈ వీడియో కిందే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా. వీడియో నచ్చినట్టయితే నా కోసం కింద ఉన్న లైక్ బటన్ ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తుంది.